హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మార్టల్ ఇంజన్స్ చాలా బాగుంటుంది మూవీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మనం ఉన్న ఈ భూమి పూర్తిగా నాశనమైనట్టు చూపిస్తారు. ఇక బతికి ఉన్న కొంతమంది మాత్రం పెద్ద పెద్ద రోబోటిక్ సిటీస్ లో ఉంటూ ఉంటారు. ఈ సిటీస్ కదులుతూ కూడా ఉంటాయి. వీటినే మూవింగ్ సిటీస్ అంటారు. ఈ రోబోటిక్ సిటీస్ పెద్ద పెద్ద వెహికల్స్ లా ఉంటాయి. ఇక్కడే మనం అన్నిటికంటే పెద్ద మూవింగ్ సిటీని చూస్తాం. దీని పేరు లండన్ సిటీ. ఈ లండన్ సిటీకి కమాండర్ అయిన థేడియస్ తన స్టాఫ్ కి ఆర్డర్ వేస్తాడు, తమ ముందు వెళ్తున్న చిన్న చిన్న మూవింగ్ సిటీస్ ని పట్టుకోమని. ఎందుకంటే ఆ సిటీస్ లో ఉన్న సామాన్ ఇంకా వాటి దగ్గర ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి అని. అలా లండన్ సిటీ చిన్న సిటీ వెనక పడుతుంది. ఈ చిన్న సిటీలో ఒక అమ్మాయి కనిపిస్తుంది మనకి. తన ఫేస్ ని ఫుల్ గా కవర్ చేసుకొని కనిపిస్తుంది. ఆ చిన్న మూవింగ్ సిటీకి స్పీడ్ ఎక్కువ ఉండదు. అందువల్ల ఆ లండన్ సిటీ వచ్చి దాన్ని పట్టుకుంటుంది. తన పెద్ద పెద్ద డోర్స్ ఓపెన్ చేసి లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. అలా లోపల లాక్కున్న ఆ ఇంజన్ ని ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటుంది. ఈ ఐరన్ మొత్తాన్ని ఒక మిషన్ లో వేస్తుంది. ఈ మిషన్ ద్వారానే మొత్తం లండన్ సిటీకి పవర్ వస్తూ ఉంటుంది. ఈ పవర్ వల్లే ఈ లండన్ సిటీ ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ మూవ్ అవుతూ ఉంటుంది. అలాగా చిన్న సిటీలో ఉన్న వాళ్ళని కూడా లండన్ సిటీ వాళ్ళు పట్టుకుంటారు. కానీ లండన్ సిటీ వాళ్ళు వాళ్ళని చంపాలి అనుకోరు, వీళ్ళకి పని ఇవ్వాలి అనుకుంటారు. కానీ చిన్న సిటీ వాళ్ళు మాత్రం వీళ్ళని నమ్మరు, ఖచ్చితంగా మమ్మల్ని చంపుతారు అని అనుకుంటారు. అప్పుడే థేడియస్ వచ్చి అందరికి చెప్తాడు, మీకెవ్వరికి ఏం కాదు, మీరు ఇక్కడే ఉండొచ్చు అని. అక్కడే మనకి టామ్ అనే కుర్రాడు కూడా కనిపిస్తాడు. టామ్ కి పాత వస్తువులు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అలా చేయడం తనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడే టామ్ ని థేడియస్ కూతురు వచ్చి కలుస్తుంది. తను టామ్ ద్వారా ఈ ప్రపంచం ఎలా అంతమయ్యిందో తెలుసుకోవాలి అనుకుంటుంది. మనం అందరం ఫస్ట్ భూమి మీద ఉండేవాళ్ళం కదా, ఇప్పుడెందుకు ఈ మూవింగ్ సిటీస్ లో ఉన్నాము అంటుంది. అప్పుడే టామ్, ఈ ప్రపంచం మొత్తం మెడ్యూసా వల్ల నాశనమైంది. ఇది ఒక పవర్ఫుల్ వెపన్. దీనివల్ల కేవలం 60 సెకండ్స్ లోనే మొత్తం ప్రపంచం నాశనమయ్యింది. ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బతికిపోయారో వాళ్ళు మాత్రం ఇలా పెద్ద పెద్ద మూవింగ్ సిటీస్ ని రెడీ చేసుకున్నారు. అందుకే మనం కూడా ఈ లండన్ సిటీలో ఉన్నాము అంటాడు. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రం పాత లైఫ్ నే గడుపుతున్నారు, అలాగే భూమిపైనే బతుకుతున్నారు అంటాడు. అప్పుడే టామ్ పాత సామాన్ని చూపిస్తూ అంటాడు, ఈ సామాన్ మొత్తం ఇంతకు ముందు వాళ్ళు పట్టుకున్న చిన్న సిటీవి అయి ఉంటుంది. అలా టామ్ అదంతా చూస్తూ ఉండగానే అక్కడికి థేడియస్ వస్తాడు. తను టామ్ తో అంటాడు, నువ్వు పైలట్ అవ్వాలి అనుకున్నావు కదా, దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నావు కదా, మరి ఎందుకు ఇలా పాత సామాన్లు వెనక పడ్డావు అంటాడు. దానికి టామ్, కొన్ని పరిస్థితుల వల్ల నా డ్రీమ్ నేను వదిలేసి వీటి వెంట పడ్డాను, అయినా ఈ పనిలో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను అంటాడు. తర్వాత మనకి చిన్న సిటీలో కనిపించిన అమ్మాయి కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇంకా ఫేస్ కి మాస్క్ చుట్టుకునే ఉంటుంది. సడన్ గా అమ్మాయి ఒక చాకుని తీసుకొని థేడియస్ వైపు వస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి చాకు పట్టుకొని రావడం టామ్ చూస్తాడు. వెంటనే తనని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ పని అవ్వదు. అలా మాస్క్ పెట్టుకున్న అమ్మాయి థేడియస్ దగ్గరికి వెళ్లి తనని పొడుస్తుంది. అలా పొడవగానే అంటుంది, ఇది మా అమ్మ పగ, నా పేరు హేస్టర్ షా అంటుంది. ఆ పేరు వినగానే థేడియస్ కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. హేస్టర్ మళ్ళీ థేడియస్ ని పొడవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే టామ్ వచ్చి హేస్టర్ ని పట్టుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి టామ్ ని పక్కకు తోసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. వెంటనే టామ్ ఆ అమ్మాయి వెనక పడతాడు. థేడియస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకోవడానికి తన వెనకే వెళ్తాడు. అలా హేస్టర్ పారిపోతున్నప్పుడు ఒక ప్లేస్ దగ్గర కిందకు పడిపోతూ ఉంటుంది. అప్పుడే టామ్ అక్కడికి వచ్చి హేస్టర్ కింద పడిపోకుండా తనని చేయి పట్టుకుంటాడు. అప్పుడు హేస్టర్ టామ్ తో అంటుంది, థేడియస్ మంచివాడు కాదు, చూడ్డానికి అలా కనిపిస్తాడు, చాలా దుర్మార్గుడు, వాడే మా అమ్మని చంపేశాడు అని. అలా చెబుతూనే తన చెయ్యిని టామ్ నుంచి విడిపించుకొని కిందకు పడిపోతుంది. కింద పెద్ద ఇంజన్ ఉంటుంది. దీని ద్వారానే లండన్ సిటీలో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వెళ్తుంది. అలా హేస్టర్ కూడా ఆ ఇంజన్ ద్వారా బయటకు వెళ్తుంది. తర్వాత థేడియస్ కూడా టామ్ దగ్గరికి వస్తాడు. అప్పుడే టామ్ చాలా కంగారు పడిపోతూ, ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది, నిన్ను హంతకుడు అంటుంది, వాళ్ళ అమ్మని చంపావు అంటుంది అంటాడు. టామ్ చెప్పింది మొత్తం విన్న థేడియస్ అదే ఇంజన్ లోపలికి టామ్ కూడా తోసేస్తాడు. అలా టామ్ కూడా ఆ ఇంజన్ లోకి పడిపోయి చాలా కష్టం మీద బయటకు వెళ్లి పడిపోతాడు. అప్పుడే థేడియస్ దగ్గరికి తన కూతురు వస్తుంది. తను టామ్ ఎక్కడని థేడియస్ ని అడుగుతుంది. అప్పుడే థేడియస్ అపరిచితుల్లో రామంలా యాక్టింగ్ చేస్తూ, టామ్ ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి టామ్ గొడవ పడ్డారు. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి టామ్ చాలా ట్రై చేశాడు, కానీ ఏం చేస్తాం, ఇద్దరు ఆ వేస్ట్ బయటకు వెళ్లే ఇంజన్ లో పడిపోయారు అంటాడు. నేను టామ్ ని చాలా మిస్ అవుతున్నాను, వాడు చాలా మంచి పిల్లకాయ అంటాడు. అదంతా వింటూ ఆ అమ్మాయి పైకి చూస్తుంది. పైన తనకి టామ్ దోస్తు కనిపిస్తాడు. అతను చాలా భయంతో ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. అప్పుడే తను అనుకుంటుంది, వీడేదో చూశాడు ఇక్కడ అని. తర్వాత థేడియస్ హేస్టర్ ఇంకా టామ్ చనిపోయారో లేదో అని మొత్తం వెతకమని తన వాళ్ళకి చెప్తాడు. అలా వాళ్ళు కూడా చాలా వెతుకుతారు. కానీ ఒక దగ్గర థేడియస్ వాళ్ళకి కనిపించకుండా హేస్టర్ ఇంకా టామ్ దాక్కుంటారు.
అప్పుడే హేస్టర్ తన దగ్గర ఉన్న చాకుని తీసుకొని టామ్ కి ధమ్కి ఇస్తుంది. నువ్వు నన్ను ఆపకపోయి ఉంటే ఈ పాటికి థేడియస్ ని చంపేదాన్ని అంటుంది. అలా టామ్ ని అక్కడే వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే టామ్ హేస్టర్ ని ఆపి తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. నేను నా మొత్తం జీవితం లండన్ సిటీలోనే ఉన్నాను, అందుకే నేను ఎలాగైనా మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళాలి, అసలు నిజం ఏంటో మొత్తం లండన్ సిటీ వాళ్ళకి తెలియజేయాలి అంటాడు. ఇదంతా విన్న హేస్టర్ కూడా సరే అని లండన్ వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తర్వాత థేడియస్ కనిపిస్తాడు. తను ఒక సీక్రెట్ ఎనర్జీ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ ఎనర్జీ సోర్స్ కోసం ఫ్యూజియన్ సెల్స్ వాడుతూ ఉంటాడు. ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ ఎవ్వరికి తెలియకుండా చేస్తూ ఉంటాడు. తన సీనియర్స్ కూడా తెలియదు థేడియస్ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాడు అని. ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంటారు, అందువల్ల థేడియస్ కాకుండా ఇంకెవ్వరు లోపలికి రాలేరు. కానీ థేడియస్ కి మాత్రం ఒక భయం ఉంటుంది, మళ్ళీ హేస్టర్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని. అప్పుడే థేడియస్ తో వర్క్ చేస్తున్న ఒక డాక్టర్ తనతో అంటుంది, సముద్రం దగ్గర ఒక జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు, వాడు ఒక మాన్స్టర్, చాలా భయంకరంగా ఉంటాడు, వాడిని వెళ్ళి నువ్వు కలువు, వాడు ఎప్పుడు హేస్టర్ పేరునే కలవరిస్తూ ఉంటాడు, తనని చంపాలని చాలా కోపంగా ఉన్నాడు అంటుంది. అది విన్న థేడియస్ వెంటనే వెళ్లి ఆ మాన్స్టర్ ని చూస్తాడు. వాడి కళ్ళు గ్రీన్ కలర్ లో ఉంటాయి. అప్పుడే థేడియస్ ఆ మాన్స్టర్ ని విడిపించడానికి ఆ జైల్ పై అటాక్ చేసి మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో ఆ మాన్స్టర్ ఆ జైలు నుంచి తప్పించుకుంటాడు. బయటకు వచ్చిన ఆ మాన్స్టర్ గట్టిగా అరుస్తూ హేస్టర్ ని చంపడానికి తనని వెతుకుతూ వెళ్లిపోతాడు. తర్వాత హేస్టర్ టామ్ ఒక దగ్గర ఉంటారు. హేస్టర్ తన దగ్గర పాడైపోయిన బ్రెడ్ ని తింటూ ఉంటుంది. దీనికంటే వీళ్ళ దగ్గర తినడానికి వేరే ఏమీ ఉండదు. అలా తిన్న తర్వాత పడుకుంటారు. అలా పడుకున్న కొంతసేపటికే పెద్దగా మార్టల్ ఇంజన్స్ వెళ్తున్న సౌండ్ రావడంతో హేస్టర్ కి మెలకువ వస్తుంది. తను పైకి లేచి చూస్తే ఆ ఇంజన్స్ దగ్గరికి టామ్ వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటాడు. టామ్ కి తెలియదు ఆ సిటీస్ లో ఉన్న వాళ్ళు మనుషుల్ని వేటాడి వాళ్ళతో పాటుకు తీసుకువెళ్తారు అని. అప్పుడే ఆ సిటీస్ మొత్తం వీళ్ళ వైపు వస్తూ వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ అప్పుడే సడన్ గా ఇంకో చిన్న సిటీ వచ్చి టామ్ ని ఇంకా హేస్టర్ ని కాపాడతారు. అలా వీళ్ళని కాపాడి వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తూ వాళ్ళకి తినడానికి ఇస్తారు. చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు. తర్వాత ఇక్కడ థేడియస్ కూతురికి అనిపిస్తుంది వాళ్ళ నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని. తను వెంటనే వెళ్లి టామ్ ఫ్రెండ్ ని కలుస్తుంది. వీడే టామ్ ఇంకా హేస్టర్ ఆ ఇంజన్ లో పడిపోయినప్పుడు చూసింది. అప్పుడే థేడియస్ కూతురు తనతో అంటుంది, నీకు ఏదో తెలుసు కానీ నా దగ్గర దాస్తున్నావు, నాకు హెల్ప్ చెయ్యి అంటుంది. అప్పుడు అతను, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, మా నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, నేను ఏదైనా హెల్ప్ చేస్తాను తనకి అంటుంది. దానికి అతను, ఏదైనా ప్రమాదం ఉంటే అది మనకే, మీ నాన్నకి ఏమీ అవ్వదు, ఎందుకంటే మీ నాన్ననే టామ్ ని కిందకి తోసి తన దారి నుంచి తప్పించుకున్నాడు అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు, మీ నాన్న ఒక సీక్రెట్ ఆయుధాన్ని తయారు చేస్తున్నాడు, దీంతో మీ నాన్న మనలాగా మోటల్ ఇంజన్స్ లో ఉండకుండా భూమి మీద జీవిస్తున్న వాళ్ళపై అటాక్ చేయాలి అనుకుంటున్నాడు. వాళ్ళు ఇంకా పాతకాల మనుషుల్లా జీవిస్తున్నారు, కానీ మీ నాన్న వాళ్ళకి అడ్డుగా పెట్టుకున్న ఆ వాళ్ళని బద్దలు కొట్టాలి అనుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర చాలా ఫుడ్ ఉంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది, ఇంకా బతకడానికి వాళ్ళ దగ్గర చాలా తీసుకోవాలని వాళ్ళపై అటాక్ చేయడానికి ఒక వెపన్ ని తయారు చేస్తున్నాడు అంటాడు. అదంతా విన్న థేడియస్ కూతురు చాలా ఫీల్ అవుతుంది. తర్వాత మళ్ళీ హేస్టర్ టామ్ కనిపిస్తారు. వీళ్ళని కాపాడిన వాళ్ళు కరెక్ట్ దారి కాకుండా వేరే దారి గుండా తీసుకెళ్తూ ఉంటారు. దానికి టామ్ కి అర్థమవుతుంది వీళ్ళేదో తేడాగా ఉన్నారు అని. అలా వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఒక సీక్రెట్ ప్లేస్ ని ఓపెన్ చేసి అక్కడ నుంచి కిందకు దూకి పారిపోవాలి అనుకుంటారు. అలా అది ఓపెన్ చేసి టామ్ హేస్టర్ ని రమ్మని పిలుస్తాడు. కానీ హేస్టర్ కాలికి గాయమై ఉంటుంది, అందువల్ల తను రాలేదు. అప్పుడు హేస్టర్ టామ్ తో నువ్వు వెళ్ళిపో అంటుంది. కానీ ఈ ప్రయాణంలో టామ్ హేస్టర్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు, అందువల్ల తనని వదిలి టామ్ కూడా వెళ్ళిపోలేడు. అప్పుడే టామ్ హేస్టర్ తో అంటాడు, వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే ఇద్దరం కలిసి ఇక్కడే ఉందాము అని. అలా వీళ్ళని కాపాడిన వాళ్ళు ఒక ప్లేస్ కు తీసుకొని వెళ్తారు టామ్ వాళ్ళని. ఇక్కడ బతికి ఉన్న మనుషుల్ని అమ్ముతూ ఉంటారు. అలా హేస్టర్ వాళ్ళని కూడా బేరానికి పెడతారు. అప్పుడే ఒకడు వచ్చి వీళ్ళని కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతలోనే లండన్ సిటీలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన యానా వస్తుంది. యానాకి థేడియస్ అంటే అస్సలు పడదు, తను చేసే పనులు యానాకి నచ్చవు, అందుకే తను మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉంటుంది. అప్పుడే యానా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి టామ్ ని హేస్టర్ ని కాపాడి అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఆ గ్రీన్ ఐస్ ఉన్న మోన్స్టార్ వస్తాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది హేస్టర్ కి ఆ మోన్స్టార్ ముందు నుంచే బాగా తెలుసు అని. కానీ ఎలా అనేది మాత్రం మనకు తెలీదు. ఆ మాన్స్టర్ హేస్టర్ ని పట్టుకోవడం కోసం వస్తూ ఉంటుంది, కానీ యానా ఆ మాన్స్టర్ నుంచి కూడా వీళ్ళని కాపాడుతుంది. అలా ఆకాశంలో ఎగిరే జెట్ సహాయంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా వెళ్తున్నప్పుడే యానా హేస్టర్ తో అంటుంది, నీకు ఆ మోన్స్టర్ ఎలా తెలుసు అని, అది నిన్నెందుకు చంపాలనుకుంటుంది అంటుంది. దానికి హేస్టర్, ఆ మోన్స్టర్ నేను షెరిక్ అని పిలుస్తాను, చిన్నప్పటి నుంచి అదే నన్ను చూసుకుంది, మా అమ్మని థేడియస్ చంపినప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను,
అప్పుడే ఈ మోన్స్టర్ నన్ను కాపాడింది. అప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకుంది. కానీ నేను మాత్రం డల్ గానే ఉండేదాన్ని. అప్పుడే నాతో ఆ మోన్స్టర్ ఒక విషయం చెప్పింది. నిన్ను కూడా నాలాగా మారుస్తాను. అలా అయితే నీకు మంచి చెడు తెలీదు, బాధలు కూడా ఉండవు. నువ్వు కూడా ఒక మోన్స్టర్ లా మారతావు. నీకు అసలు చావే ఉండదు అని. అలా మారడానికి హేస్టర్ దగ్గర మాట కూడా తీసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడే హేస్టర్ కి తెలుస్తుంది వాళ్ళ అమ్మని చంపిన థేడియస్ ఇంకా బతికే ఉన్నాడు అని. దాంతో పక్క ప్లాన్ చేసి థేడియస్ చంపడానికి ఆ మోన్స్టర్ నుంచి తప్పించుకొని పారిపోతుంది హేస్టర్. ఇలాగే హేస్టర్ ఆ మోన్స్టర్ నుంచి తప్పించుకొని పారిపోయి తనలాగా మోన్స్టర్ లా మారతానని మాట ఇచ్చింది కదా, ఆ మాట తప్పి ఉంటుంది. దీనివల్ల ఆ మోన్స్టర్ కి పిచ్చ కోపం వస్తుంది. మాట తప్పినందుకే హేస్టర్ ని చంపేయాలి అనుకుంటుంది. తర్వాత లండన్ సిటీ కనిపిస్తుంది. ఇది వెళ్లాల్సిన దారి వెంట కాకుండా వేరే దారిలో వెళ్తూ ఉంటుంది. ఈ విషయం థేడియస్ సీనియర్స్ కి తెలియడంతో తనని కలవడానికి వస్తారు. సీనియర్స్ థేడియస్ సీక్రెట్ గా చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలిసి నా పర్మిషన్ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావని అంటాడు. థేడియస్ చేస్తున్న సీక్రెట్ ప్రాజెక్ట్ పేరు మెడూసా. ఈ మెడూసా వల్లే ఈ భూమి మొత్తం నాశనం అయ్యి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని థేడియస్ తన కంట్రోల్కి తెచ్చుకొని మళ్ళీ రెడీ చేయాలి అని చూస్తూ ఉంటాడు. కానీ సీనియర్ వచ్చి నీ దుకాణం మొత్తం సర్దుకొని ఇక్కడ నుంచి దొబ్బేయి అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడే థేడియస్ సీనియర్ ని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా థేడియస్ కూతురు టామ్ దోస్తు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు థేడియస్ గురించి తన కూతురికి మొత్తం తెలుస్తుంది. తర్వాత ఇక్కడ హ్యానా హేస్టర్ వాళ్ళని తన జెట్లో తీసుకొని వాళ్ళు ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఆకాశంలో ఉంటుంది ప్లేస్. అలాగే తన వాళ్ళకి టామ్ ని హేస్టర్ ని పరిచయం చేస్తుంది. అప్పుడే హ్యానా మనుషులు అంటారు, లండన్ సిటీ మనకంటే చాలా పవర్ఫుల్ గా తయారవుతుంది, మనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అని అంటారు. అప్పుడే హ్యానా అంటుంది, ఇప్పుడు థేడియస్ దగ్గర మెడూసా సిస్టమ్ ఉంది, దాన్ని ఆపడానికి ఒకే దారి ఉంది, దాన్ని క్రాష్ చేయాలి, అలా క్రాష్ చేస్తేనే ఆ సిస్టమ్ ఆగిపోతుంది అంటారు. కానీ అలా చేయడానికి వాళ్ళకి ఏ మార్గం దొరకదు. అప్పుడే హేస్టర్ తన గతాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి చెప్తుంది, మా అమ్మ థేడియస్ మంచి దోస్తులు, వాళ్ళిద్దరు మంచి సైంటిస్టులు కూడా. అలా ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మా అమ్మ మెడూసా సిస్టమ్ ని కంట్రోల్ చేసే మిషన్ ని కనిపెట్టింది. ఇదంతా చూసిన థేడియస్ జలస్ ఫీల్ అవుతాడు. వెంటనే హేస్టర్ వాళ్ళ అమ్మని చంపేస్తాడు. అలా మెడూసాని కంట్రోల్ చేసే ఆ మిషన్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అందుకే మనకి ఆ మెడూసాని కంట్రోల్ చేయడానికి దారి దొరికితే దాని సహాయంతో మెడూసాని మొత్తం నాశనం చేయొచ్చు అంటుంది. కానీ ఆ దారి ఏంటో అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అలా అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏం చెయ్యాలి అని. అప్పుడే మళ్ళీ ఆ మాన్స్టర్ కూడా అక్కడికి వస్తాడు. అది అక్కడ మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న యానా మనుషులు మోన్స్టర్ పై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటారు. కానీ అస్సలు పని అవ్వదు, దానికి ఏమీ అవ్వదు. అప్పుడే ఆ మోన్స్టర్ టామ్ దగ్గరికి వచ్చి తనని పట్టుకొని అలా టామ్ ని చంపబోతూ ఉంటుంది. వెంటనే హేస్టర్ తన దగ్గరికి వచ్చి టామ్ ని చంపకు, తనని నేను లవ్ చేస్తున్నాను అంటుంది. అలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ మోన్స్టర్ హేస్టర్ కళ్ళల్లో కన్నీళ్లు రావడం చూస్తుంది. అలా టామ్ ని ఏమీ చేయకుండా వదిలేస్తుంది. మోన్స్టర్ అనుకుంటుంది తన వల్ల హేస్టర్ ఎప్పుడు బాధపడకూడదు అని. అప్పుడే ఆ మోన్స్టర్ కూడా చిన్నగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా అది పూర్తిగా బ్లాస్ట్ అవ్వడానికి ముందు హేస్టర్ ని పిలిచి ఒక లాకెట్ ఇస్తుంది. నువ్వు చిన్నప్పుడు నాకు దొరికినప్పుడు నీ దగ్గర ఈ లాకెట్ ఉంది, దీన్ని నా దగ్గరే దాచుకున్నాను అని అలా లాకెట్ ని హేస్టర్ కి ఇస్తాడు. అలా హేస్టర్ వాళ్ళు అక్కడ నుంచి జెట్ లో పారిపోతారు. ఆ మాన్స్టర్ మాత్రం అక్కడే బ్లాస్ట్ అయ్యి చనిపోతుంది. తర్వాత హేస్టర్ వాళ్ళు ఒక సిటీ దగ్గరికి వస్తారు. ఈ సిటీలో ఉండే వాళ్ళే పాతకాలం మనుషుల్లా భూమిపై జీవిస్తూ ఉంటారు. వీళ్ళనే థేడియస్ చంపాలి అనుకుంటుంది. తర్వాత థేడియస్ కనిపిస్తాడు. తను లండన్ సిటీ వాళ్ళకి చెప్తూ ఉంటాడు, మనం వెంటనే ఆ భూమిపై ఉండే సిటీ వాళ్ళని బద్దలు కొట్టబోతున్నాం. దాన్ని బద్దలు కొట్టడానికి మన దగ్గర ఇప్పుడు బలమైన ఆయుధం ఉంది. ఆ వాళ్ళని నాశనం చేస్తే మనకి తినడానికి ఫుడ్, ఉండడానికి ప్లేస్ కూడా దొరుకుతాయి, ఇంకా చాలా దొరుకుతాయి అక్కడ అంటాడు. అది విన్న లండన్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ యానా తన సీనియర్ ఆఫీసర్ గవర్నర్ తో మాట్లాడుతుంది. థేడియస్ అటాక్ చేయడానికి ముందే మనమే ముందుగా అటాక్ చేయాలి, లేకపోతే థేడియస్ మెడూసా సహాయంతో మొత్తం మన సిటీనే నాశనం చేస్తాడు అంటుంది. అది విన్న గవర్నర్ కూడా అటాక్ చేయడానికి అనుమతిస్తాడు. అలా లండన్ సిటీపై అటాక్ చేయడానికి షాంగ్ సిటీ ఆర్మీ మొత్తం రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే హేస్టర్ తన లాకెట్ ని చూసుకుంటూ ఉంటుంది. ఆ మోన్స్టర్ ఇచ్చింది ఇదే లాకెట్ ని. అలా ఆ లాకెట్ ని ఓపెన్ చేసి చూడగానే అందులో మెడూసా సిస్టమ్ ని నాశనం చేయడానికి క్రాష్ డ్రైవ్ దొరుకుతుంది. వెంటనే దీని సహాయంతో మెడూసా సిస్టమ్ ని నాశనం చేయొచ్చు అని టామ్ కూడా చెప్తుంది. తర్వాత థేడియస్ షాంగ్ సిటీ దగ్గర వరకు వస్తూ ఉంటాడు. వెంటనే మెడూసాని ఆన్ చేసి వాళ్ళపై అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో షాంగ్ సిటీకి అడ్డుగా ఉన్న ఆ పెద్ద వాలు దెబ్బకే నాశనం అవుతుంది. అలా అక్కడ ఉన్న మొత్తం ప్లేన్స్, జెట్స్ కూడా నాశనం అవుతూ ఉంటాయి. అప్పుడే హేస్టర్ టామ్ వెళ్లి ఆ క్రాష్ డ్రైవ్ గురించి యానాక్ కూడా చెప్తారు.
అప్పుడే యానా వాళ్ళు లండన్ సిటీ వైపు అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. చాలా మంది చనిపోతారు. కానీ కొంతమంది ఎలాగోలా లండన్ సిటీలోకి వెళ్ళిపోతారు. అప్పుడే సిటీలోకి వచ్చిన యానాకి థేడియస్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అలా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడే హేస్టర్ మెల్లగా మెడుసా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. మెడుసా మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈసారి అది మళ్ళీ అటాక్ చేస్తే అంతా పూర్తిగా అంతరించిపోతుంది. అందుకే హేస్టర్ చాలా కష్టపడి చివరికి వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆ క్రాస్ డ్రైవ్ ని మెడుసాకి కనెక్ట్ చేస్తుంది. దాంతో ఆ సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. తర్వాత ఇక్కడ యానాని థేడియస్ పొడుస్తాడు. అప్పుడే యానా హేస్టర్ తో అంటుంది, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి పారిపో అని. అలా యానా చనిపోతుంది. అప్పుడే థేడియస్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే తనకి తన కూతురు కనిపిస్తుంది. తనతో అంటాడు, పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వెంటనే అంటాడు. కానీ తన కూతురు మాత్రం నేను నీలాంటి హంతకులతో పాటు రాను అంటుంది. దాంతో థేడియస్ ఒక్కడే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హేస్టర్ థేడియస్ కి అడ్డుగా వస్తుంది. తనపై పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. కానీ అప్పుడే థేడియస్ ఒక నిజం చెప్తాడు తనకి, నువ్వు నా కూతురివి, మీ అమ్మ నేను చాలా క్లోజు అంట. అది విన్న హేస్టర్ షాక్ లో ఉండిపోతుంది. తర్వాత ఇక్కడ థేడియస్ కూతురు లండన్ సిటీని కంట్రోల్ చేయడం కోసం కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది. కంట్రోల్ రూమ్ లో ఉన్న అందరూ చనిపోవడంతో సిటీ కంట్రోల్ తప్పి చాలా స్పీడ్ గా షాంగ్ సిటీ వాల్ వైపు వెళ్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది థేడియస్ కూతురు. కానీ ఆ కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా నాశనమై ఉంటుంది. అప్పుడే టామ్ యానా జెట్ పై వచ్చి లండన్ సిటీకి ఎక్కడి నుంచి పవర్ వస్తుందో దానిపై అటాక్ చేస్తాడు. అలా అది పూర్తిగా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే టామ్ ఆ జెట్ లోంచి కిందకి చూస్తే ఇంకా థేడియస్ హేస్టర్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే టామ్ వాళ్ళ వైపు వచ్చి హేస్టర్ ని కాపాడి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ థేడియస్ మాత్రం లండన్ సిటీ పై నుంచి కింద పడిపోతాడు. అప్పుడే లండన్ సిటీ తన వైపు వస్తూ ఉంటుంది. అది చూస్తూ నా కథ క్లైమాక్స్ కి వచ్చిందని కళ్ళు మూసుకుంటాడు. అలా లండన్ సిటీ తనపై నుంచి వెళ్ళిపోతుంది. థేడియస్ అక్కడే చనిపోతాడు. అలాగే టామ్ ఆ ఇంజన్స్ ని బ్లాస్ట్ చేయడం వల్ల ఆ సిటీ కూడా ఆగిపోతుంది. లండన్ సిటీలో ఇక బతికి ఉన్న వాళ్ళు షాంగ్ సిటీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని అడుగుతారు. షాంగ్ సిటీ గవర్నర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకొని వాళ్ళని తన దగ్గర ఉండడానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఇక్కడ టామ్ హేస్టర్ కూడా హక్ చేసుకుంటారు. అలా ఆకాశంలో వెళ్తున్న ఆ జట్టుపై కూర్చొని అక్కడ నుంచి ప్రపంచం చూడడానికి వెళ్తూ ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.